హలో అండి, ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టండి. అమ్మవారికి చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా వేయించుకోండి. లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చాలా బాగుంటుంది. మనం వేయించుకున్నప్పుడు ఆ పెసరపప్పు నుంచి ఒక మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనకి పెసరపప్పు వేగినట్టు. తర్వాత ఇంకొక 1/2 కప్పు శనగపప్పు తీసుకోండి. ఇలా శనగపప్పు తీసుకొని అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పుని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే దీంట్లో ఒక 2 క్యారెట్లు కూడా వేసుకోండి. ఒక 2 క్యారెట్లు ఇలా పీల్ చేసి మంచిగా తురుముకోండి. ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పు అలాగే పెసరపప్పు ఈ 2 కుక్కర్లో వేసి, అలాగే మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ కూడా దాంట్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్లో ఉడికించుకోండి, తొందరగా కుక్ అవుతుంది. ఇలా ఒక 4 విజిల్స్ రావాలి. మనం శనగపప్పు వేసాం కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి. చూసుకోండి. ఉడికాక ఇప్పుడు దీంట్లోనే బెల్లం తురుము వేసుకోండి. ఇలా బెల్లం తురుము వేసుకున్నాక ఒక 5 to 6 మినిట్స్ అలా మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోండి. ఇదంతా మంచిగా దగ్గరికి వస్తుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి వస్తుంది. మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకా కాసేపు ఉడికించుకోండి, కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన జీడిపప్పు, బాదం ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. దీంట్లో ఇలాచీ వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాచీ వేసుకోండి. మనం ఈ స్వీట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇది మాత్రం మిస్ చేయకండి. ఇలా ఒక బౌల్లో నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ఇంకా జీడిపప్పులు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మనకు బాదం జీడిపప్పులు వేగిపోయాయి అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ దీంట్లో వేసుకోండి. లేదంటే మనం ఈ పోపుని స్వీట్లో అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా ఏం లేదు. ఇప్పుడు వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే దీంట్లో మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ యాడ్ చేసుకోండి, లేదంటే అంతా గట్టిపడిపోతుంది. ఇలా యాడ్ చేసుకోండి. మా టేస్టీ పెసరపప్పు స్వీట్ రెడీ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అమ్మవారు కూడా మీ కోరికలు తప్పకుండా తీరుస్తుంది.